మీరు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి సంబంధించి ఒక ఎస్సీ వర్గాలు కావచ్చు, ఎస్టీ వర్గాలు కావచ్చు, లేదంటే బీసీ వర్గాలకు సంబంధించి బహుజన వర్గాల కోసం మీ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక అంటే ఒక విద్య కోసం కావచ్చు, వైద్యం కోసం కావచ్చు, ఉపాధి కోసం కావచ్చు, ఉద్యోగ అవకాశాల కోసం కూడా మీరు అనేక ట్రైనింగ్లు ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది ప్రధానంగా. ఈ నేపథ్యంలో మీరు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ఈ నేపథ్యంలో అంటే ఒక ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు ఒక వ్యక్తిగా మీరు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగతంగా పోవడం జరుగుతుంది. ఉప్పల వెంకటేష్ అనే కోణంలో అనేక సార్లు జైపాల్ యాదవ్ గారు తన అనుచరులతో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హైకమాండ్ దగ్గర అనేక ఫిర్యాదులు, కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగిందన్న. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఒక వ్యక్తి నా గురించి పైనోళ్ళకి చెప్తుండే, నేను ఇక్కడ చేస్తుంది పైనోళ్ళకి ఆయనే తెలుపుతుండే అనేది నాకు సంతోషం. ఆయన కంప్లైంట్ చేసిండు అనుకుంటాను నేను. ఎందుకంటే నేను ఈడ చేస్తున్నది నేనాడ చెప్పుకోలేను. కనీసం ఆయనన్నా ఇట్లన్నా చెప్తుండు, నేను ఈడ గిట్లా చేస్తుండు గట్లా చేస్తుండని. నేనేం చేసినా టీఆర్ఎస్ పార్టీకే మద్దతు చేసిన. టీఆర్ఎస్ జెండా ఉన్నోనికే ఊళ్ళో పోయి మైక్ తీసుకొని మాట్లాడినా. టీఆర్ఎస్ జెండా కింద నిలబడ్డోనికే ఆర్థికంగా సపోర్ట్ చేసిన. టీఆర్ఎస్ పార్టీకి కసప ఉన్నప్పుడు వచ్చినోనికే ఆపద ఉన్నప్పుడే నేను సాయం చేసిన. గతం వేరు, ఈరోజు వేరు. నేను పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీకి కట్టుబడి పనిచేస్తున్నా. పార్టీ కార్యకర్తను ముందుకు తీసుకుపోవడానికి పనిచేస్తున్నా. పార్టీ కార్యకర్తకు కష్టం వచ్చినప్పుడు అండగా ఉండాలని పనిచేస్తున్నా. ఆ నైజం నాకు ఎక్కడున్నా, ఆ బ్లడ్ నా జీవితంలో బాడీలో ఉంది. నిజాయితీగా పనిచేయడం, నిస్సత్తుగా నిలబడడం, నికచ్చిగా మాట్లాడడం, ప్రాణమిచ్చే వ్యక్తిత్వం ఉన్న కార్యకర్తలకు ప్రాణాన్నైనా ఇయ్యడం, అది నా నైజం, నా బ్లడ్. అది చిన్నప్పటి నుంచి ఉన్నది. ఇవాళ నేను ఆయనను వ్యతిరేకం కాదు, ఆయన భావిస్తున్నాడు. ఆయనకి ఏమైందంటే అభద్రతా భావం వచ్చింది. 37,000 40,000 ఓటమికి చెందిన 3వ స్థానానికి పోయినా, దరిదాపులో కూడా లేకుండా పోయినా, 3 రోజుల ముందే నేను వెళ్ళిపోయినా. ఇవన్నీ ఆయనకి ఏమైనాయంటే ఎవరైనా నన్ను హైజాక్ చేసి ఈ టికెట్ ఎత్తుకపోతాడేమో అనే అభద్రతా భావంతో నా మీద కామెంట్ చేస్తుండు తప్ప, ఆయన నా మీద కాంప్లైంట్ చేసినా వాళ్ళు ఏం పట్టించుకోరు. వాళ్ళకి తెలుసు ఏందనేది. ఇదే కేటీఆర్కు, కేసీఆర్కి ఈయన చరిత్ర తెలుసు. ఈయన గతంలో నువ్వు ఉన్నావు కాదనట్లేదు. ఈ రోజున్న పరిస్థితికి అనుగుణంగా, ఇప్పుడున్న రాజకీయానికి అనుగుణంగా రాజకీయాన్ని కోరుకుంటుంది క్యాడర్. గ్రామాలల్లో ఆయన ఎంబడున్న మనుషులకు కూడా తెలుసు. ఎందుకంటే 10 ఏళ్ళల్లో అధికారంలో అనుభవించిండు ఆయన. ఆ అధికారంతో కొద్దిగా గొప్ప మంచి పనులు తీసుకున్నారు, సర్వీస్ చేసారు. ఎవరు? ఆయన ఎంబడి ఉన్నారు నాయకులు. అందుకని ఆయన ముంగల మాట్లాడలేకపోతున్నారు. కానీ పక్కన అందరు చెప్తుర్రు అన్నా ఆయన నుంచి కాదు అని చెప్తుర్రు. అయినా నేను అది చెప్పట్లేదు. ఇంకా 3 ఏళ్ళు ఉంది. నీ దమ్ముంటే నువ్వు తెచ్చుకో, నా దమ్ముంటే నేను తెచ్చుకుంటా. ఆ రోజు ఎవరికి టికెట్ వస్తే వాళ్ళని కాంటాక్ట్ చేద్దాం. పార్టీ కూడా ఆ రోజు ఎవడైతే గెలుస్తాడు, ఎవడైతే కరెక్ట్ అనేది నిర్ధారణ చేసి టికెట్ ఇస్తుంది. ఇచ్చిన నీకే ఇస్తా, నీకే చేస్తా. నాకోసం నాకు చేయి, నీకోసం నీకు చేస్తా. నేను పూర్తిగా విశ్వాసంతో ఉన్నా. ఈ కల్వకుర్తి గడ్డ మీద ఉప్పల వెంకటేష్ జెండా ఈసారి బీఆర్ఎస్ జెండా, కేసీఆర్ జెండా నిలవరించి తీరుతుంది. నాకు టికెట్ వస్తుందని ఆశపడుతున్నా, నమ్ముతున్నా. నాకు హామీ కూడా ఇచ్చిర్రు, ఇస్తారని నమ్మకంగా ఉన్నా. ఆయన కూడా ఇస్తారని నమ్మకంగా ఉండొచ్చు. ఆయన బీసీ వాదం ఉండొచ్చు. నేను బీసీలకు వ్యతిరేకం కాదు. నా ఊర్లో జర్నల్ వస్తే కూడా నేను బీసీని సర్పంచం చేసిన. నేను అనేక మంది బీసీలు వెంబడి, బడుగులు వెంబడే ఉన్నా. ఏదో కోమటో ఉన్నాయి, ఓసీలలో ఉన్నా. నా వెంబడి ఉన్నది మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలు. నేను ఎక్కడ కూడా బీసీలను దూరం చేసుకోలే. ఖచ్చితంగా బీసీలు నాకు వెంబడి ఉన్నారు. నాకున్న పట్టే బీసీ ఎస్సీ ఎస్టీ. డెఫినెట్గా నేను వాళ్ళని ముందర పెట్టుకొని తీసుకొని పోతా. నన్ను నేను నిలవరించుకోవడానికి ప్రయత్నం చేస్తా, టికెట్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తా, వచ్చినాక గెలవడానికి ప్రయత్నం చేస్తా. నాకున్న ప్రత్యర్థులను అధిగమించి, రాజకీయాలలో సర్వసాధారణం అది. దాంట్లో భాగంగా నా ప్రయత్నాన్ని నేను చేస్తా. అది పై వాళ్ళు కూడా గమనిస్తుర్రు. ఇంటెలిజెన్స్ ఉంది, సర్వే ఉంది, ఎవరు ఏం చేస్తుంది అనేది సోషల్ మీడియా ఉంది, ప్రజలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఆ రోజు ఇప్పుడే ఎందుకు అసలు పంచాయతీది? ఆయనకు అభద్రతా భావంతో నా మీద అనుమానపోతున్నాడు, అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. ఇంకోటి చెప్తున్నా, కల్వకుర్తి తాలూకాల నాకంటూ టికెట్ వస్తే, ఓపెన్గా చెప్తున్నా, నాకంటూ టికెట్ వస్తే కాంగ్రెస్ బీజేపీలు పోటీయే కాదు. నాకు టికెట్ వచ్చి అనౌన్స్ అయిన రోజే కల్వకుర్తిలో ఒక సర్వీస్ ఓరియంటెడ్ వ్యక్తి నిలబడుతున్నాడు. అలాంటి వ్యక్తి ఈ గడ్డకు కావాలి, పేదోడికి కావాలి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఉప్పల వెంకటేష్ కావాలని
సంకేతం ప్రజలల్లో అది స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పటికే స్ప్రెడ్ అయింది. నాకు వచ్చిన రోజు, నేను నిలబడ్డ రోజు నా గెలుపు అనేది నల్లేరులాగా నడిచినట్టే. తప్పకుండా నాకు ఆ నమ్మకం ఉంది. నేను ఈ రోజు వరకు రాజకీయాలలో 35 సంవత్సరాలు నా మండల కేంద్రంలో అనేక ఎత్తుగడలు వేసారు. మనున్న నారాయణ రెడ్డి ఆచారి మాలేసుకొని అబద్ధాలు చెప్పిపోయిండు. అయినా నా ప్రజలు నాకు 568 ఓట్లతోటి నా సర్పంచ్ని గెలిపించిండ్రు. అదే ఎమ్మెల్యే ఊళ్ళో ఆయన సర్పంచ్ గెలవలే, నా వ్యక్తి గెలిచిండు. నన్ను అభిమానించే వ్యక్తి ఖానాపూర్లో గెలిచిండు. గంటన్నర కూర్చొని ఆయన కనువ కప్పిండు, కాంగ్రెస్ పార్టీ నా ఇజ్జత్ అవుతుందని. అదే జైపాల్ యాదవ్ ఊళ్ళో ఆయనకు మంచి గెలవలే. నేను 35 ఏళ్ళ నుంచి నా పట్టును సాధించుకుంటున్నా. నేను డబ్బులు ఉండి సాధించుకుంటలేను. ప్రేమ, ఒక్కొక్క ఇల్లు, ఒక్కొక్క కుటుంబం, నేను వాళ్ళ మనసును తీసుకున్నా. ఆపదలలో ఉన్నా. తమ్మి, నమ్ముతో నమ్మవో, అర్ధరాత్రి గర్భవతి గర్భం అడ్డం తిరిగిందని పట్నం దొలకపోవాలంటే రోడ్లు లేవు ఆ రోజులలో. నేను ఆటోలు వేసుకొని పోయి ఉస్మానియా జడ్జిర్కాల్లో జాయిన్ చేసిన. పెళ్ళాన్ని మోడు కాలుస్తే పక్కింటోళ్ళు అత్తమామ కూడా ముట్టుకోలే. నేను సంచిలో కట్టుకొని, చెద్దల్లో కట్టుకొని ఉస్మానియా హాస్పిటల్లో జాయిన్ చేసిన పేషెంట్లని. ఆ రకంగా ప్రజల మన్ననలను తీసుకున్నా. కొన్ని వేల ఇండ్ల నిర్మాణం చేసిన, కొన్ని వేల మంది పిల్లల్ని చదివించిన. రేపు నిలబడితే 2-3 వేల మంది పిల్లలు నేను చదివించిన వాళ్ళే ఊర్లలో వచ్చి వెంకటేశ్వర లాంటి వాడు ఎమ్మెల్యే కావాలి, అట్లాంటి వాళ్ళ చేతికి రాజ్యాధికారం ఉంటే 10 మందికి సహాయం జరుగుతుందని తిరుగుతా అని చెప్తున్నారు, వచ్చి నాకు కలుస్తున్నారు. తప్పకుండా కల్వకుర్తిలో నిలువరిస్తాం.